అమ్మ మనం ఎన్నో కార్యక్రమాలు ఉగాదికి సంబంధించి చేస్తున్నాము. మంచి స్పందన లభిస్తుంది. సో, మనకి నాగప్రతిష్ఠ అనే మాటని మీరు చేసుకుంటూ ఉంటారు అక్కడ అని. ఆ ఊరికి సంబంధించి అక్కడికే వచ్చి నాగప్రతిష్ఠ 1970లో స్థాపించడం జరిగిందని గత వీడియోలో మీరు చెప్పున్నారు. సో, నాగప్రతిష్ఠ అసలు ఎందుకు చేయాలి? ఏ సందర్భంలో నాగప్రతిష్ఠ చేస్తారు? అసలు ఎందుకు చేసుకోవాలి? దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది చెప్పండి? చాలా మంచి ప్రశ్న అండి. నాగప్రతిష్ఠ ఎందుకు చేసుకోవాలి అని అంటే, ఇది సనాతన ధర్మం. సనాతన ధర్మంలోంచే వచ్చింది. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఋషులు, తర్వాత జ్యోతిష్య పండితులు, మన పెద్దవాళ్ళు చెప్పగా తరతరాల మించి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇది ధర్మాచరణగా అందరూ ఆచరించుకుంటూ వస్తున్నారు. ఇవాళ మీరు నేను అనుకుని చేసుకునేది మటుకు కాదు. తర్వాత ఎందుకు చేసుకుంటారు అంటే, వాళ్ళ పరిస్థితులు, సంతానం లేకపోవటం కానీ, ఉన్నత ఉద్యోగాల గురించి కానీ, తర్వాత ఉన్నత చదువుల గురించి కానీ, వివాహ సమస్యలు కానీ, జాతకం చూస్తే జాతకరీత్యా కుజు దోషం, కాలసర్ప దోషం, మాతృకా దోషాలు, పితృకా దోషాలు, ఈ దోష నివారణ కోసమని జ్యోతిష్య పండితుడు గనక చూసి జాతకంలో ఇది ఉంది, మీరు నాగప్రతిష్ఠ చేసుకోవాలి అని ఆయన సలహాలు ఇవ్వటం వల్ల కానీ, తర్వాత ఎవరికి వాళ్ళు కుటుంబంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద, నాగేంద్రుడి మీద ఇష్టంతోనూ భక్తితోనూ చేసుకునేది ఈ కార్యక్రమం. ఇదొక ధర్మాచరణ, అద్భుతమైన కార్యక్రమం. ఎవరైనా చేసుకోవచ్చు. దోష నివారణ ఉంటేనే చేసుకోవాలి. కుజ దోషమో కాలసర్ప దోషమో ఉంటేనే జ్యోతిష పండితులు చెప్పారు అలాగే చేసుకోవాలనేది మటుకు అపోహ. ఎవరైనా చేసుకోవచ్చండి. జీవితంలో దంపతులుగా గాని, ఎవరికి వారు గాని ఒక నాగప్రతిష్ఠ కార్యక్రమం జీవితంలో తప్పకుండా చేసుకొని తీరాలి. ధర్మాచరణ, ఒక పుణ్య కార్యక్రమం, మహత్తరమైన కార్యక్రమం. ఆ యొక్క రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి. ఇవన్నీ నాకు భక్తులు కూడా చేసుకున్న తర్వాత వాళ్ళు చెప్పటం వల్లే నాకు కొన్ని కొన్ని విషయాలు కూడా నాకు తెలిసినాయి. ముఖ్యంగా సంతాన విషయంలో, సంతాన విషయంలో నాకు స్వానుభవం అంటే నేను చెప్తాను. మా అమ్మగారికి నేను 46 సంవత్సరాలకు పుట్టాను. అమ్మ నెలసర్లు ఆగిపోయినాయేమో అనుకున్నాను. కానీ దైవికం నేను పుట్టక ముందే ఒక 18 సంవత్సరాల ముందు ఒక అప్పుడు ఈ టీవీలు, మీడియా ఇవన్నీ లేవు కదమ్మా. ఆడవాళ్ళకి కాలక్షేపం ఏమిటి? చిలకతో శిష్యం, సోదెమ్మ, తర్వాత పూనా జ్యోతిష్యం, ఎక్కువగా నమ్మేవారు, దాన్ని ఆచరించేవారు. తర్వాత తెల్లవారుజామున బుడబొక్కలైనా, బుడబొక్కలాడు బుడబొక్కని అది చూస్తాము. ఆ రోజున ఇవే కదా. మధ్యాహ్నం పూట ఈ ఆడవాళ్ళందరూ కూర్చుని ఎవరు వచ్చినా పోనిచ్చేవాళ్ళు. సోదమ్మ వచ్చినా చాట బియ్యం పోసి, ఎవరు వచ్చినా పోనిస్తే అట్లా పూనా జ్యోతిష్యం ఒక ఆయన అమ్మకి జ్యోతిష్యం చెప్పి, అమ్మ నీకు ఎప్పటికైనా సంతానం ఉంది, తప్పకుండా పుడతారు. మగపిల్లాడు పుడితే నాగరాజు, ఆడపిల్ల పుడితే నాగమణి అని పేరు పెట్టుకో. ఇదిగో ఆ పుట్టిన బిడ్డకి కట్టు, ఈ తాయెత్తు ఇస్తున్నాను, ఇంత తాయెత్తు ఇవ్వటము. పుట్టినప్పుడు మాయ నాగసొరకాయలు వేసి భూమిలో పాతి పెట్టమని ఆయన చెప్పారు. ఎందుకంటే మా అమ్మని నేను కాస్త వయసు వచ్చిన తర్వాత అడిగా అనమాట, ఏంటమ్మా నీకు ప్రపంచంలో పేర్లు ఏమి దొరకనట్టు నాకు నాగమణి పేరు పెట్టారు, నాకు బాగోలేదు. కానీ బాగుంది కదమ్మా నాగమణి అంటే. అంటే ఇప్పుడు మనం ఈ కాలం ప్రకారంగా చూసినా మనీ అంటే డబ్బే కదా. అదేం కాదు, అది నాకు నచ్చల, పేరు అనేది నచ్చలేదు. నాగమణి అనే పేరు నచ్చక నేను పేరు మార్చుకుంటాను, రోహిణి నక్షత్రం కాబట్టి వావి భూమి మీద రావాలి అలా పెట్టుకుంటాను, ఏదో నాకు వద్దిపోయారంటే అయ్యయ్యో తప్పు, నువ్వు అలా అనకూడదు, నీకు ఇలా పూనా జ్యోతిష్యం నువ్వు పుట్టక ముందే 18 సంవత్సరాల క్రితం ఈ పేరు పెట్టడం అనేది జరిగింది అని అమ్మ చెప్పటము. ఎందుకంటే అమ్మ నాగప్రతిష్ఠ యొక్క ప్రభావం, విశిష్టత గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అమ్మ కూడా ఇలాగే పూజలు, వ్రతాలు, పుట్టలో పాలు పోయటాలు ఇవన్నీ సాధనగా ఆవిడ ఎన్ని సంవత్సరాలు చేసింది. ఆవిడకి 12వ ఏటే ఏమో పెళ్ళయింది. సరేనండి, ఆ రోజుల్లో మరి 15-16 ఏళ్లకల్లా కాపురానికి వచ్చేవాళ్ళు. మరి అన్ని సంవత్సరాలు బిడ్డలు లేక ఆవిడ, అంటే 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు అమ్మకు పుట్టిపోయారు పురిట్లోని వెంటనే. మళ్ళీ ఈ 18 సంవత్సరాలు కానుపు లేదు అప్పటిదాకా, మళ్ళీ ఏం జరగదు. మళ్ళీ చివరికి నేను 5వ సంతానం అన్నమాట.
అందుకని అమ్మ పడ్డ బాధ ఏమిటో నాకు తెలుసు ఆ సంతానం గురించి. ఈ నాగప్రతిష్ఠల వల్ల అందుకని నేను ఈ మధ్య రీసెంట్గా నేను తెలుసుకుంది ఏంటంటే, అత్యంతంగా సంతానం లేమి భార్యాభర్తలు సంతానం లేమి వల్ల బాధపడుతున్నారని నాకు తెలిసిందండి. ఇంతమంది ఉన్నారా ప్రపంచంలో పిల్లలు లేక? ఇంతమంది బాధపడుతున్నారా? బాధపడతారు. అంటే కాస్త లేట్ అయినా కూడా ఇంత టెక్నాలజీ పెరిగినా అమ్మ, పిల్లలు లేరు, పెళ్ళ ఎన్నాళ్ళైంది పిల్లలు లేరు అనే మాట వింటే ఎందుకో చాలా బాధేస్తుంది. అది పడ్డవాళ్ళకే తెలుస్తుంది కదమ్మా. ఎందుకంటే జంటకు ఐడెంటిటీ పిల్లలు కదా. వాళ్ళు చూస్తారా చూడరా అనే తర్వాత ముందు ప్రతి జంటకి ఐడెంటిటీ ఏంటి, ఆ వంశానికి ఐడెంటిటీ ఏంటి, ఆ వంశం అభివృద్ధి ఏమిటి, పిల్లలు. కాబట్టి ఇంతమంది ఉన్నారా ప్రపంచంలో? నాకు అప్పుడు ఈ నాగప్రతిష్ఠలు చేయకపోతే నాకు తెలిసేది కాదు. అంతా జనాభా పెరుగుతోంది అని అలా మనం ప్రపంచవ్యాప్తంగా జనం ఎక్కువ అవుతున్నారు, లిమిట్ అంటాం, ఆపరేషన్ ఇవే అనుకుంటాం. కానీ పిల్లలు లేకుండా మన ఇంతమంది ఉన్నారా అని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కాబట్టి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నారో దంపతులు, మా అమ్మ పడ్డ బాధ ఎవరు పడకూడదు. నాకు పట్టుదల, నాకు అసలు ఈ నాగప్రతిష్ఠలు ఇంత ఇదిగా నేను చేయటం కూడా కారణం అదే స్వామి ఆదేశమే. కానీ కూడా నా పట్టుదల ఏంటంటే ఓపిక లేకుండా నేను చెయ్యాలి, ఎవరు సంతానం లేకుండా బాధపడకూడదు. సరే డాక్టర్ పరంగా వైద్యుల పరంగా వెళ్ళినా కూడా ముందు స్వామి ఆశీస్సులు కావాలి కదా. స్వామి ఆశీస్సులు తీసుకుని చెయ్యండి. అవి కొన్ని వేలు ఖర్చు పెట్టుకొని మనం చేస్తున్నాం. ఒక నాగప్రతిష్ఠ కార్యక్రమం కూడా ఆచరించుకుని వైద్యపరంగా కూడా వెళ్ళండి. ముందు స్వామి ఆశీస్సులు లభిస్తాయి. అది దాంట్లో కూడా మనం సక్సెస్ అవ్వాలి అంటే స్వామి పరంగా కూడా మన ఆశీస్సులు తీసుకుని వైద్యపరంగా కూడా వెళ్ళటం అనేది మంచిది. అట్లా ఈ ముఖ్యంగా సంతాన విషయంలో అనేక మంది అండి. మళ్ళీ 2018 నుంచి మనం మార్చి 30 నుంచి నాగప్రతిష్ఠలు మనం శ్రీధరపీఠంలో ప్రారంభించాము. అప్పటి నుంచి మళ్ళీ హైయెస్ట్ 22 సంవత్సరాలు పెళ్ళైన వాళ్ళకి కూడా ఇటు సింగరేణి బుగ్గుగని నుంచి వచ్చారు. వెంటనే కమల పిల్లలు హైయెస్ట్, ఎక్కువగా అందరికీ కమల పిల్లలు పుట్టటమే. జంటనాగులు కదా విగ్రహం మనం ప్రతిష్ఠ చేసేది, కాబట్టి అందరికీ కమల పిల్లలే పుట్టటం. మళ్ళీ వాళ్ళని తీసుకుని పీఠానికి, త్రిదురి పీఠానికి అన్నప్రాసనని, పుట్టెంటుకలని, చెవులు కుట్టడం అని. అప్పుడు పుట్టిన బాబుకి రీసెంట్ గా నేను అక్షరాభ్యాసం కూడా చేశాను. నార్కెట్పల్లి నుంచి వచ్చారు. ఆ బాబుకి నేను అన్నప్రాసం చేశాను. తర్వాత పుట్టెంటుకులు ఇక్కడే తీసుకున్నారు. మళ్ళీ వాడికి అక్షరాభ్యాసం కూడా చేశాను నేను. ఆశీర్వాదం ఉందన్నమాట. అంత ఇది ఉంది, అంత శక్తి ఉందండి నాగప్రతిష్ఠలు. అక్కడ శ్రీధరపీఠంలో నాగప్రతిష్ఠలకి అంత విశేషం, అంత ఇది ఉంది. అదొకటి, నాగప్రతిష్ఠ కార్యక్రమాలు అనేవి ఎక్కడ పెడితే అక్కడ చేయకూడదు. ఆ నాగప్రతిష్ఠ చేయదలుచుకున్నప్పుడు ఆ ప్రధాన దైవం ఏదైతే ఉందో ఆ దేవుడికి నిత్యధూప దీప నైవేద్యాలు జరుగుతున్నాయా లేదా, తల్లి బిడ్డల అనుబంధం అనేది ఉండేది. ఏంటి, మూల విరాటికి నాగానికి, శివాలయం కానీ శివుడికి నాగాలకి అనుబంధం ఉంటుంది. అట్లా ఎంచుకుని ఆ క్షేత్ర విశేషం తెలుసుకుని నాగప్రతిష్ఠ కార్యక్రమాలు మనం చేసుకోవాలి. ఓకే, చాలా చక్కగా వివరించారు. మీరు నాగప్రతిష్ఠ చేయాలి అనుకున్నా, లేదా మీకు ఇప్పుడు అమ్మ చెప్పినటువంటి విషయాల్లో ఏ ఒక్కటి మీకు కనెక్ట్ అయినా, మనం ఇది చేయాలనుకున్నాం చేయలేకపోతున్నాం అన్న ఫీల్ మీకున్నా తప్పకుండా సంప్రదించండి. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీకు వివరాలన్నీ కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇంకా మరి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది చాలామందికి చేరాలి ఈ వీడియో. సో చేరాలంటే ఏం చేస్తారు, లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో, ఇలాంటి కార్యక్రమాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.